హాయ్ అండి, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే బాగున్నాను. మేమైతే పండగ అని చెప్పాను కదండి. పండగకే కదా నేను ఇక్కడికి వచ్చాను ఊరికి. నేనైతే పిండి వంటలు అయితే స్టార్ట్ చేశానండి. అవి జంతికలు అయితే వేస్తున్నాము. దానికి మా అమ్మ పప్పు బియ్యం అన్నీ ఆడిస్తుంది. మొత్తం 2 కొంచాలు అయితే పిండి ఆడిస్తున్నాం మేము. 2 కొంచాలు బియ్యానికి అంటే 8 కేజీస్. 3 తవ్వలు పప్పు, బొబ్బరి పప్పు, నెక్స్ట్ తవుడు శనగపప్పు, నెక్స్ట్ సగ్గుబియ్యం కూడా వేసామండి. సగ్గుబియ్యం వేయడం వల్ల జంతికలు బాగా వస్తాయంట. ఎప్పుడు మేము వేస్తాము, మాకు వేరే వాళ్ళు చెప్పారు. శనగపప్పు నెక్స్ట్ సగ్గుబియ్యం అండి. మా దగ్గర కొంచెమే ఉన్నాయి ఆడించేటప్పుడు షాప్ దగ్గర ఆడిస్తారు కాబట్టి అక్కడ ఒక పావు కేజీ వేయించారు. అవి బాగా మిక్స్ చేసి మనం బాగా పట్టించాలి. మన ఇష్టం అండి. పప్పులు నార్మల్గా ఉట్టి శనగపప్పు బియ్యం కూడా ఆడించుకోవచ్చు. ఈసారి అయితే మా అమ్మ బొబ్బరి పప్పు యాడ్ చేసింది, బాగా వస్తాయని చెప్పింది. ఎప్పుడు బొబ్బరి పప్పుతో జంతికలు నేను తినలేదు. శనగపప్పు బియ్యంతో మా అమ్మ ఎప్పుడు చేస్తుంది. నేను తీస్తున్నాను వీడియో అయితేనే. బియ్యం అయితే యాడ్ చేసింది. ఈరోజు అయితే కొంచెం పక్కన కూడా క్లీన్ చేస్తున్నారండి. అంటే ఇంటి పక్కన ప్రోగ్రాం పెడతారంట, అందువల్ల ఇంటి పక్కన మొత్తం చెత్త చెదరం అంతా తీసి క్లీన్ అయితే చేస్తున్నారు. మట్టి అంతే మా ఇంటి ముందు అయితే ఏం చేశారు, అమ్మ ఇంటి ముందు అయితే చూసారు కదా క్లీన్ చేస్తున్నారు. ఇక్కడ ప్రోగ్రామ్ అయితే ఉందంట. ఎప్పుడు గుడి దగ్గర పెట్టేవారు, అక్కడ కొంచెం ట్రాఫిక్ అవుతుందని చెప్పేసి ఇంటి ముందు అయితే పెడతారంట. అయితే క్లీన్ చేస్తున్నారు. మేము అలా ఇంకా అక్కడే కూర్చున్నాము కొద్దిసేపు. తర్వాత ఇంకా స్టార్ట్ చేద్దాము, ఎండ తగ్గిందని చెప్పేసి మేము ఇంకా స్టార్ట్ చేస్తాము. పిండి అయితే కలుపుతుంది. అలా కదా కంచులో కలుపుతుంది మా అమ్మ. ఎక్కువ పిండి కదా 10 సార్లు కలపడం ఎందుకమ్మా, ఒక పెద్ద గిన్నెలో కలిపి అని చెప్పేసాం మేము ఆ పిండి అయితేనే. ఇంక మొత్తం ఒక పెద్ద గిన్నె తీసి అయితే పిండి అయితే యాడ్ చేసి కలుపుతుంది. మొత్తం ఇంకా కారం నెక్స్ట్ కారం గట్టిగా వేయమ్మ జంతువులు అప్పుడే బాగుంటాయని చెప్పి కారం అయితే వేయించుతున్నాను. నెక్స్ట్ వాము నువ్వులు వేసుకుంటే చాలా బాగుంటాయండి జంతువుల్లో. నువ్వులు అయితే యాడ్ చేయమన్నాను నేను. కారం అయితే వేసింది. ఆపమ్మంటే ఆపలేదు. మా అమ్మ కొంచెం కారం అయితే ఇష్టం అండి. మేము అంతలో తినంగానే పర్లేదు అన్నట్టుగా తింటాము. మా అమ్మ కారం అయితే ఎక్కువ వేసింది. అంటే అవి టేస్ట్ చూసిందో చెప్తాను కారం ఉందా లేదనేది. ఇంకా తినలేదు కదా అప్పటికి. నువ్వులు వేస్తుందండి. చెప్పాను కదా, నువ్వులు ఇంటి దగ్గర పండినవి. అవి మేము క్లీన్ చేసి ఇలా పెట్టుకుంటాము. అవి అవసరమైనప్పుడు మేము పొడికని చిమ్మిడికని ఇంకా ఆయిల్ కానీ అన్నట్లు యూజ్ చేస్తాం మేమైతే. వాము స్మెల్ భలే ఉంటుంది కదండి, చాలా బాగుంటుంది ఫ్లేవర్ అయితేనే. అవి ఎక్కువ వాము జావ తాగరో మీకు తెలియదు కానీ అవి వర్షం టైంలో కాస్తారండి. వాము జావ అని పుల్లగారు జావ అని అంటారు. భలే ఉంటుందండి ఆ టైంలో తింటే మట్టికి. మా నాన్నమ్మ అయితే ఎక్కువ చేస్తుంది. అది ఎప్పుడైనా వర్షం వచ్చేటప్పుడు పెట్టమని చెప్తాను, వీడియో తీస్తాను, చేయమని చెప్తాను. నెక్స్ట్ తగినంత సాల్ట్ అయితే వేసి ఎన్నిసార్లు కలిపినా సరిపోలేదండి, నేను వేయమంటూనే ఉండేదాన్ని. అంటే అంత ఎక్కువ పిండి కదా మనకి, సాల్ట్ ఒకేసారి తెలియదు, కలిపిన తర్వాత తెలుస్తుంది. అందువల్ల ఇంకా కలుపుతున్నప్పుడు ఇంకా సరిపోలేదంటే వేసేది. చాలా ఎక్కువ పిండి అండి. 2 కొంచెం పిండి అయితే మాటలు కదా, కొంచెం కూడా పక్కకు తీయలేదు. మొత్తం ఒకేసారి చాలా టైం పట్టింది. వేడి నీళ్ళు మరబెట్టుకొని ముందే ఉంచింది మా అమ్మ. అదైతే సరిపోలేదు, గిన్నంగా సరిపోలేదు. మళ్ళీ గిన్నెతో అయితే మరబెట్టాను నేను. చన్నీళ్ళతో కలిపితే గుల్లరావు అంటారు, మరేమో ఎంతవరకు కరెక్ట్ అనేది మాకైతే తెలీదు. వేరే వాటర్ అయితే మరబెట్టిన అమ్మ పిసుక్కుంటుంది. అమ్మ ఒక చేతితో 2 చేతులతో పని కానీ అని చెప్పాను. మామూలుగా బయట చేసే వాళ్ళందరూ ఒక చేతితో చేయరమ్మ హోటల్లోని. నెక్స్ట్ ఇవన్నీ 2 చేతులు కలుపుతారు, 2 చేతులతో కలిపన్నాను. మా అమ్మాయి ఒక చేతితో కలుపుతాను అన్న, అదే కలుపుకుంది. మొత్తం అంత పిండి అంటే ఎంత టైం పడుతుందో మీరైతే కామెంట్ చేయండి. చాలా టైం తీసుకుంది. నాకైతే ఇప్పటికైతే నడునొప్పి అయితే వదలలేదు. నేను వేస్తే ఈ రోజు అయితే అప్లోడ్ చేస్తున్నాను. తర్వాత రోజు అయితేనే నేను మా అమ్మ స్టార్ట్ చేసిన కట్టెల పొయ్యి మీదండి. ఇంత పెద్ద పెద్ద వంటలు అయితే కట్టెల పొయ్యే బెటర్. మనకైతే కూర్చొని చేసుకోవచ్చు, గ్యాస్ మీద అంతసేపు నించొని చేయలేము. మాది బయటనే ఉంటుందండి, ఫ్రీగానే సెడ్ ఉండదు, ఏముండదు, మొక్కల మధ్యలో ఉంటుంది. ఫ్రీగా కూర్చొని చేసుకోవచ్చు. మా అమ్మాయి వస్తుంటే నేను తీసేదాన్ని. చాలా అయితే టైం పట్టింది పిండి వంటలు. ఇంకా ఇది ఒకటి కాదండి, ఇంకా వండాలి. ప్రస్తుతానికి అయితే జంతువులు అయ్యాయి. మేము ఎప్పుడు మార్నింగ్ 10కి స్టార్ట్ చేస్తే ఈవినింగ్ 6 అయ్యింది మాకు కరెక్ట్గా. అలాగా ఎక్కువ కదా.
మా అమ్మ అలా పెడుతుంది చూడండి ఒకసారి ఎలాగో. మాకు అలాగే వచ్చు, మరీ అంత నీట్గా రావు. ఎలా వస్తే అలా వేసేసాము. మీరు నీట్గా వస్తే ఎవరు నీట్గా జంతువులు వేయడం వచ్చో వాళ్ళు చెప్పండి. నాకైతే రావరండి, నాకు ఆ కలపడం ఆ విధానం నాకు రాదు, ఓన్లీ తీసే విధానమే. మా ఆయన అంటే అన్నీ వేసేస్తాడండి. అవి మొత్తం మధ్యలో బాగానే వస్తుంది కానీ ఊషట్లో కరెక్ట్గా రావట్లేదు. కానీ తినేది ఎలాగైనా ముక్కలు చేసుకునే కదా తింటామని చెప్పేసి ఏదో ఒకసేపు అలా వేసేసాము. నాకు చూడండి పెద్ద కర్ర దాంతోనే తీసాము, మా నాన్నమ్మ ఇచ్చింది. ఇలా నార్మల్గా ఫ్రై చేసుకునేది ఉంటుంది, తీస్తుంటే ఆయిల్ అంతా వచ్చేస్తుంది. నా పక్కన అంత ఆయిల్ పోగొట్టాను, అందువల్ల ఇంకా అదైతే కన్నం మధ్యలో కన్నం ఉంటే పట్టేసి తీసేస్తున్నాను నేను. మొత్తం ఒక ట్రిప్కి అలా ఫోర్ అయితే పడుతుంది ఆ కడాయిలోని. ఇలాంటివే పెట్టండి, కడాయిలో బాగా వస్తాయి. చిన్న కడాయి అయితే ఒక్కొక్కటి 2 వేసి పడతాయి. ఇంకా చూడు మధ్య మధ్యలో అయితే క్లీన్ చేసింది అయితే వీడియో తీస్తున్నాము, అలా పక్క చేస్తున్నారు, మేము పక్క వండుకుంటున్నాము. మధ్య మధ్యలో లేసేవన్నీ తీస్తున్నాను. చాలా చెత్త చెదారంగా ఉంది కదా, మొత్తం అయితే క్లీన్ అయితే అయిపోయింది అదంతా. ఇక్కడ కూర్చొని పోవడం వల్ల లాస్ట్ వరకు నేను తీయలేకపోయాను, కానీ మొత్తం అంతా తీస్తున్నారు. అవన్నీ పాములు ఉంటాయండి, చాలా పాములు నాకు తెలుసు. అంత చెప్తే మేము ఉదయం చేయం తినకుండా పట్టుకున్నామని చెప్పేసి డ్రింక్ అయితే తెమ్మని చెప్తే మా నాన్న డ్రింక్ అయితే తీసుకొచ్చింది. మేము మా టైం ఏంటో కానీ మాకు వర్షం అయితే స్టార్ట్ అయిందని చిన్న చిన్న చినుకులాటిని అసలు ఎలాగా మళ్ళీ మధ్యలో నుంచి తీయాలా, ఈ ఆయిల్ అంతా నాకు చాలా పిండి ఉంది, గ్యాస్ మీద వేయలేము ఎలాగో అనుకున్నాము. చినుకులు పడుతూనే ఉన్నాయి. మా అబ్బాయి ఒడికి తెస్తుంటాడు, ఎక్కడ నోరు మీద పడిపోతాడని భయం వేసి వద్దురా బాబు వెళ్ళిపో అని చెప్పాము. చినుకులు అయితే పడుతూనే ఉన్నాయి, కాకపోతే తప్పదు, మేమైతే తెగించేస్తాము. చినుకులు పడినా పర్లేదని చెప్పేసి ఎత్తునే ఉన్నాము. అలా మళ్ళీ గ్యాప్ ఇచ్చిందండి. మళ్ళీ ఏమనుకుందో వీళ్ళకి అలా కాదని చెప్పేసి ఏమని అనుకుందో ఏటో వర్షం మళ్ళీ స్టార్ట్ అయింది. చినుకులు అలా పడుతుంటే అమ్మ తీద్దామా మానేద్దామా ఏంటి అనుకున్నాం, కానీ వద్దురే అన్నది మా అమ్మ, అయ్యిపోతాయి వద్దురే అని చెప్పేసి ఇంకా ఓపిక పెట్టామండి. పడుతూనే ఉన్నాయి చినుకులు, మేము వేసే వరకు పడుతూనే ఉన్నాయి. మొత్తం తడవట్లేదు, పెద్ద చినుకులే కానీ అక్కడక్కడ వస్తున్నాయి. మా ఇంకా చెట్ల వల్ల మొత్తం మా దగ్గర అంతలా పడట్లేదు, లేకపోతే బయటకు అంటే మొత్తం వాకలు తడిచిపోయింది. చెట్ల వల్ల నేను అంతలా పడట్లేదు అక్కడ. నేనైతే ఎన్ని పీటలు మార్చానండి. ఫస్ట్ కనిపిస్తుందో బ్లాక్ దాని మీద కూర్చున్నాను, తర్వాత చిన్న స్టూల్ మీద కూర్చున్నాను, తర్వాత లాస్ట్ కూర్చున్నాను. కంప్లీట్ అయితే అయిపోయింది చూడండి. ఓకే అండి, మన వీడియో కూడా నచ్చినట్లయితే బాయ్ అండి.